ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. యూట్యూబర్ గా, ఫోక్ సింగర్ గా ఎంతో పేరు తెచ్చుకుంటున్న గడ్డం రాజుకు 25 100 నిండిపోయాయి. భార్య కోసం పండక్కి కొన్న కొత్త చీరతోనే ఉరివేసుకుని అతను ఆత్మహత్య చేసుకోవడాన్ని బంధువులు, కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, సన్నిహితులు ఎవ్వరూ తట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం నాతో పాటు లైవ్ కాల్లో రెడీగా ఉన్నారు గడ్డం రాజు ఫ్రెండ్ అయిన సిద్ధు. తనతో మాట్లాడి అసలు ఏం జరిగింది, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది తెలుసుకుందాం. నమస్తే సిద్ధు. నమస్తే మేడం. సిద్ధు, రాజు నీకు ఫ్రెండ్ మాత్రమే కాదు, రూమ్మేట్. పెళ్లికి ముందు మీరందరూ కలిసి ఒకే రూమ్ లో ఉండేవాళ్ళు, ఎన్నో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. కానీ అనుకోకుండా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. సెల్ఫీ వీడియో అనేది కూడా అందరినీ తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. అసలు ఏం జరిగింది సిద్ధు? మేడం, ఇది ఇట్లా చనిపోతారని మాకు తెలియదు. అంటే ఇంతగానో ఒత్తిడి ఉన్నదని భార్యతోటి మాకు చెప్పలేదు. మాకు చెప్తుంటే మేము ఏదో ఒకటి మేము చేస్తుండే కదా మేడం, మాకు చెప్పలేదు. ఈ చావు కారణం మాత్రము అమ్మాయి అనిపిస్తుంది మేడం. ఇది ఆయనకు ఒత్తిడి బాగా పెరిగింది మేడం. ఆయనకి ఎట్లంటే మాతో ఉన్నప్పుడు 6 years దాకా మేము ఉన్నాం, ఒకటే రూమ్ లో ఉన్నాము. మేము ఒకటే కంచంలో, దిలీప్ అన్న గానీ, శ్రావణ్ అన్న గానీ, నేను గానీ, రాజన్న గానీ ఒకటే రూమ్ లో మేము ఉండేది. ఈయన చెప్పలేదు మాకు. ఏది పెళ్లి అయినాక అరే ఇట్లా అవుతుందిరా, అట్లా అవుతుంది అంటే ఒక్కసారి చెప్పిండు. ఏది 3 months బ్యాక్ ఏమో, పెళ్లి అయినాక 3 months తర్వాత వాళ్ళకి లొల్లు అయింది. ఇది నైట్ వరకు లొల్లు అయితే వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ హైదరాబాద్కి వెళ్ళి అదే ఇది ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ కానీ పిటిషన్ ఇచ్చారు. పెద్ద మనుషుల సమక్షంలో కూడా మాట్లాడారు. ఓకే అయిపోయింది. దాని తర్వాత ఒక 1 month ఏమో మంచిగా ఉన్నాడట. దాని తర్వాత కొంచెము లొల్లిలు వాళ్ళకి లొల్లిలు బాగా అయినాయి. ఆ విషయం మాకు చెప్పలేదు. మాకు చెప్తే మేము కాపాడుతుండే. అయితే పెళ్లికి ముందు నుంచే మీ అందరికి కూడా ఆ అమ్మాయి బాగా తెలుసు. పైగా వాళ్ళిద్దరు కూడా బావా మరదళ్ళు. అయితే మీరు ఎప్పుడైనా చెప్పారా ఈ అమ్మాయికి నీకు సెట్ అవ్వదు, బాగుండదేమో, కొంచెం ఆలోచించుకోలాంటివి ఎప్పుడైనా మీరు చెప్పారా ఒక ఫ్రెండ్ గా? లేదు మేడం. అయితే ఒక పెళ్లికి ఒక 2 days ముందు, అంటే పెళ్లి కాకముందు ఆమెకి జర గొడవ అయినాయి. ఇది అన్నకున్ను ఆమెకి జర గొడవలు అయినాయి. గొడవలు అయితే నాకు ఈ అమ్మాయి వద్దు అని చెప్పిండు. చెప్తే వాళ్ళ మమ్మీ, ఏది రాజు వాళ్ళ మమ్మీ ఏమన్నదంటే, అదే మనోళ్ళే కదా, నువ్వు లవ్ చేసినావు ఓకే, కానీ వాళ్ళు మనోళ్ళే కదా, దగ్గర ఉంటది, జర నన్ను కూడా చూసుకుంటది అంటే మమ్మీ చెప్తే ఆ మాట మీద పెళ్లి చేస్తున్నాడు. నాకు ఆ అమ్మాయి వద్దని చెప్పిండు ముందే. కానీ వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ చేసుకోరా బాగానే ఉంటది, మంచిగా ఉంటది అంటే సరే మమ్మీకి ఇష్టం కదా అని చేసుకున్నాడు పెళ్లి. లేకపోతే వాళ్ళకు ఎప్పుడో విడిపోయేది, వాళ్ళు పెళ్లి కాకముందే విడిపోయేది. రాజు ఈ వీడియోస్ కాకుండా ఇంకా ఏదైనా పని చేస్తూ ఉంటాడా? మాతో ఉన్నప్పుడైతే ఓన్లీ వీడియోస్ చేసేది మేడం. ఏది యూట్యూబ్ మేము కలిసి ఒకటే ప్రాజెక్టు చేసేది. పెళ్ళైన తర్వాత జర ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చిందో ఏమో తెలియదు కానీ ఆయన స్విగ్గీ, ర్యాపిడో, ఇంకోటి మా చిన్న జాబ్ అట్లా చూసుకున్నాడు, ఏదో పార్ట్ టైం జాబ్ లెక్క. అమ్మాయి ఏదో షాపింగ్ మాల్ లా ఏదో చేస్తుంది, మేనేజర్ లెక్క. రాజు సూసైడ్ చేసుకున్న తర్వాత మీరు ఆ అమ్మాయితో మాట్లాడారా? లేదు మేడం, మాట్లాడలేదు. ఆ అమ్మాయి అతన్ని చూడ్డానికి వచ్చిందా? మేడం, ఆ అమ్మాయి చూడడానికి వచ్చిందంటే ఎక్కడికి వచ్చిందంటే మన పోలీస్ స్టేషన్ వరకే వచ్చింది మేడం. పోలీస్ స్టేషన్ హాస్పిటల్ వరకే వచ్చింది, హైదరాబాద్ వరకు. మేమైతే హాస్పిటల్ నుంచి అంబులెన్స్ లా జాఫర్ ఖాన్ పేటకి పట్టుకొచ్చినాం మేడం. ఆడికి పట్టుకొచ్చినాక ఆడ బాడీ ఆడ దించేసినాక దిలీప్ అన్న, శ్రావణ్ అన్న, సౌందర్య చెల్లె ఏదంటే, అంటే రాజు వాళ్ళ భార్య సౌందర్య చెల్లె ఏదంటే ఎవరు లేరు అక్కడ, చుట్టుపక్కల కూడా లేరు. సరే దూరం ఉంది కావచ్చు అనుకున్నా కానీ దూరం కూడా లేదు. ఆమె హైదరాబాద్ లో ఉన్నది, దానా సంఖ్య కూడా రాలేదు మేడం. పెళ్లి అయింది మేడం. పెళ్లి కాకపోతే మేము జిల్లెట్ చెట్టు కూడా పెళ్లి ఎత్తుండే కావచ్చు. పెళ్లి అయింది కానీ పక్కబంటి ఒక భార్య లేదు, ఇంకోటి టైం కూడా లేదు మేడం. ఏమో మేడం ఆమె ఎందుకు లేదో మాకు తెలియదు కానీ టైం లేదు. తెల్లాడితే మళ్ళీ దసరా ఊరలు కూడా రానియలేదు. ఊరోళ్ళు ఏమనంటే 10 గంటల వరకు మీరు దానం చేశారంటే మేము అక్కడక్క ఊరేగింపు కూడా మేము చక్కగా చేయలేదు మేడం. ఏదో అయిపోయింది, పోయి దానం చేసినాం. ఆ అమ్మాయితో ఇలా గొడవలు అవుతున్నాయి, నేను బతకలేకపోతున్నాను, ఇలాంటి మాటలు ఎప్పుడైనా మీతో షేర్ చేసుకున్నాడా? చెప్పలేదు మేడం. కానీ పెళ్ళైన 3 months కి ఇట్లా గొడవైందని చెప్పిండు. అంటే వాళ్ళకు పెళ్ళైన 3 months గొడవైందని చెప్పింది. కానీ తర్వాత మంచిగా ఉండలేదని మేము అనుకున్నాం. ఆయన టెంపుల్స్కి వెళ్ళడు కానీ, లేదా టూర్కి వెళ్ళడు కానీ, ఆమె పట్టుకుపోడు కానీ మంచిగానే ఉండలే. సోషల్ మీడియా కూడా పోస్ట్ చేసింది కదా, మంచిగా ఉండలే, హ్యాపీగా ఉండలే. ఆయన కాలమే ఆయన బతుకుతాను కదా. కానీ ఆయనకు ఇక్కడ ఇల్లరికం అని ఒక మాట అన్నాడు మేడం మన వీడియోలల్లా. ఇల్లరికం అనే మాట అంటే ఆ చుట్టుపక్కల ఉన్న మొత్తము అమ్మాయి కుటుంబమే ఉన్నది అన్నట్టు. ఇది ఇప్పుడు రాజు ఉండే ప్రేమ్ సాగర్ నగర్ ఏదో ఉంటది హైదరాబాద్ లో. అంటే ఏంటి, హైదరాబాద్ వచ్చేసి ఆ అమ్మాయితో కలిసి ఉండడాన్ని అతను ఇల్లరికం లాగా ఫీల్ అయ్యాడా? అంటే ఎవరు లేరు నా వాళ్ళంటూ నాతో పాటు అని లోన్లీగా ఫీల్ అయ్యాడా? అవును మేడం. అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే ఎందుకు ఇక్కడ కూడా, ఎందుకు మనం కైన్మర్ వెళ్దాము, లేకపోతే ఎటైనా పోదాము, పోయి మనం జాబ్ చేసుకున్నాము,
ఇక్కడ నాకు ఉన్నప్పుడు అయితే లేదు ఇల్లే దిగులు అనిపిస్తుంది నాకు అని ముందే చెప్పినట. ఏది నాకు రాజు వాళ్ళ ఫ్యామిలీ మాకు చెప్పింది. మాకు చెప్తే మేము కైన్మర్లా జాబ్ చూసినాము. కైన్మర్ జాబ్ చూస్తా అంటే ఆమె రాలేదు. అందుకే ఒక వాయిస్ రికార్డ్ కూడా రిలీజ్ అయింది మేడం మొన్న, ఏది రీసెంట్ గా. దాంట్లో నువ్వు హైదరాబాద్ లో ఉండే అబ్బాయిని చూసుకో, నీకు మొగులు సెట్ గారు అని చెప్పింది మేడం. అంటే ఈమె కైన్మర్ కూడా ఇష్టం లేదు, ఆమె దగ్గరనే ఉండాలి, ఏది వాళ్ళ ఫ్యామిలీ దగ్గరనే ఉండాలి, ఈమె అక్కడనే ఉండాలంటే ఈయన ఒంటరిగా ఫీల్ అయింది మేడం. ఈయన ఇంకొకటి మేడం, ఈయన మాట అంటే పడడు మేడం. ఈయన కొంచెం షార్ట్ టెంపర్, కానీ బాగా ఒత్తిడి అయిపోయింది మేడం, మెంటల్ టార్చర్. గతంలో గొడవలే కాదు, ఆ రోజు ఏదైనా గొడవ జరిగిందా? ఎందుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది రాజు? ఆ రోజు గొడవ అయిందని చెప్పారు. ఏది నా ఇంటర్వ్యూలో నేను చూసినాను, గొడవ అయింది, హెల్మెట్ తోటి కొట్టింది అంటే. హెల్మెట్ తోటి కొడితే హెల్మెట్ వలుగుతుంది మేడం, తలకాయ వలుగుతుంది మేడం. హెల్మెట్ తుక్కు వలిగింది మేడం. అంటే ఎంత బాగా కొట్టిండో కూడా మనం చూసుకోవాలి. అంతా అబద్ధాలు ఆడతారు మేడం మొత్తం వాళ్ళంతా. అమ్మాయి మొత్తం అబద్ధాలు ఆడుతుంది. నన్ను హెల్మెట్ తోటి కొట్టినంటే హెల్మెట్ తుక్కు అయింది అని తలకాయ తుక్కు కాలే ఆమెది. ఇంత అబద్ధమా చెప్పు, ఉన్నట్టు చెప్తే బాగుంటది మేడం. ఆమె కూడా అక్కడ ఏం జరిగింది, ఇప్పుడు రూమ్ లో మేము రాజు ఎట్లాంటి వ్యక్తి, ఎట్లాంటి పర్సన్ అనేది మేము చెప్తాము. కాకపోతే రూమ్ లో ఏం జరిగిందో మాకేం తెలుస్తుంది మేడం, ఆమె ఒక్కదే తెలుసు. కానీ ఆమె కూడా అబద్ధాలు ఆడితే ఎట్లా మేడం? గొడవైంది కావచ్చు, భార్య భర్తల మధ్యలో గొడవలు చాలా అది కామన్, అది ఎంతో మందికి అవుతుంది మేడం అది. కానీ అండర్స్టాండింగ్ ఉండాలి కదా. మొగుడు చెప్పిన మాట మొగుడు అడుగు జాడలు నడవాలి కదా మేడం. నేనే గొప్ప, నా చుట్టుపక్కల ఫ్యామిలీ ఉన్నది, నువ్వు ఉంటుందని ఉన్నావు అంటే ఆయనకి ఏమనిపిస్తుంది మేడం? మీరు పోలీస్ కంప్లైంట్ పెళ్లి కాక ముందు రాజుకి ఎలా న్యాయం జరగాలనుకుంటున్నారు? అయితే మేడం పోలీస్ కంప్లైంట్ మేము చనిపోయిన రోజు ఇద్దాం అనుకున్నాము. వాళ్ళ డాడీ చూసి ఏమన్నానంటే, ఇప్పుడు వద్దు, నా కొడుకు నాకు కావాలి, మేము చేసుకుంటాము, దాని సంబంధం చేసుకుంటాము అనుకున్నాను. ఎందుకంటే ఈ అమ్మాయి వస్తుంది కావచ్చు అనుకున్నాడు కావచ్చు, చేసుకున్నామని కాంప్రమైజ్ వరకు వచ్చింది మేడం. ఏది చనిపోయిన రోజు 29 తారీఖు 30 తారీఖు మేడం, 29 తారీఖు చనిపోయిండు, 30 తారీఖు మేడం. తర్వాత 5 days తర్వాత వాళ్ళకి 3 days ఫోన్ చేశారు, వాళ్ళు రెస్పాన్స్ కాలేదు. 5 days ఫోన్ చేశారు, వాళ్ళు రెస్పాన్స్ కాలేదు. ఇక మేము 6th day అంటే చనిపోయిన 6th day కి మేము రాజన్న, నేను, దిలీప్ అన్న అందరం కలిసి హైదరాబాద్ పోలీస్ పోయి పిటిషన్ ఇచ్చాం మేడం. రాజు ఎలాంటి వాడో మీకు బాగా తెలుసు. అతని మెంటాలిటీ ఎలా ఉంటుంది? సూసైడ్ చేసుకునేంత పిరికివాడా రాజు? ఆయన ఒక మోటివేటర్ మేడం, ఒక మోటివేటర్. ఎవరికైనా బాధ వస్తే కూడా ఏ పిక్చర్ లైట్ అని చెప్పేటోడు. ఎందుకులే. ఇంకోటి మేడం, ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే ఉన్నది మేడం ఆయనకి. యూట్యూబ్ నుంచి ఏమైనా డబ్బులు వస్తే కూడా నాకు అరే సిద్ధు బట్టలు కొనుక్కున్నాం పారా అని చెప్పేటోడు. అంటే నేను అన్నది ఒకటే డిస్టిక్ అన్నాడు, పెద్దపల్లి డిస్టిక్ దగ్గరే. ఇది నాకు అన్నకి 11 kilometers ఏమో దూరము, మా ఇల్లుకు అన్న వాళ్ళ ఇళ్ళకి. మేము జర్నీ చేసేది. మేము హన్మకొండలో రూమ్ ఉన్నప్పుడు మేము ఇద్దరం కలిసి ఇంటికి వచ్చేది, మళ్ళీ పోయేది. కానీ ఆయన ఒక మోటివేటర్ మేడం, పిరికోడు కాదు. ఈ భార్యను, వాళ్ళ పిన్ని, వాళ్ళ మమ్మీ, వాళ్ళిద్దరు బామ్మర్దులు ఒత్తిడి వల్లనే ఈయనకు ఎవరు చెప్పుకోలేకపోయింది మేడం. ఇప్పుడు బయట చెప్పుకున్నామా జర కొంచెం, ఆయన ఫోక్ యాక్టర్ కాబట్టి బయట మీడియా వాళ్ళు ఏమనుకుంటారో, ఈ కుటుంబం అంతా ఏమనుకుంటారు. కుటుంబాన్ని నేనే ఒప్పించుకున్నా కదా, నేనే లవ్ చేసిన కదా, నేనే లవ్ చేసి నేనే మా కుటుంబం ఒప్పించుకున్నా కదా. మళ్ళీ కుటుంబం ఏమంటారంటే, అమ్మాయిని నువ్వే చూసుకున్నావు కదా, నువ్వు జాగ్రత్త చూసుకున్నా అని చెప్పినావు కదా, నువ్వే మార్చుకున్నా అని చెప్పినావు కదా, మళ్ళీ నేను వద్దురా అని చెప్పినా అని ఒక మాట అంటారని ఈయన సెల్ఫ్ గా సూసైడ్ చేసుకోండి మేడం. కానీ ఆయన పిరికోడు కాదు, ఒక మోటివేట్. పోయిన రాజుని ఎవరం తిరిగి తీసుకురాలేమో, అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సిద్ధు. అవును మేడం, థ్యాంక్ యూ మేడం.